ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనమందరం చర్చించుకుంటున్నటువంటి అంశము ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగకరమైనది, ప్రతి ఒక్కరిని నేర్చుకోవాల్సింది, ఇతరులకు కూడా నేర్పించవలసినటువంటిది. అది శ్రేష్ఠ కర్మలు మనము ఎలా చెయ్యాలి. శ్రేష్ఠ కర్మలు చేయటంతో మన ఆత్మ ఏ విధంగా పరమాత్మని మనస్సులో, ఇతర ఆత్మల మనస్సులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతుంది. కొందరు మనుషుల పేర్లు మాట్లాడగానే ఆ వ్యక్తి ప్లేస్ నా మనస్సులో ఉత్తమమైన స్థానము అని అంటాం. కొందరు వ్యక్తుల స్థానం మన మనస్సులో నీచమైన స్థానము అని అంటాం. కొందరు చూసి ఏమంటాం, కొంచెం కూడా మనస్సులో వారి గురించి మంచి అభిప్రాయం లేదు అని అంటుంటాం. మనసు పూర్తిగా నేను వారిని క్షమించలేకపోతున్నాను అని అంటూ ఉంటాం. మనుషుల యొక్క మనసులో కానివ్వండి, ఈశ్వరుడి మనసులో కానివ్వండి, మన స్థానం ఉన్నత స్థానము, నీచమైన స్థానము, మాధ్యమైనటువంటి స్థానం, ఇవన్నీ ఏర్పడడానికి గల మూల కారణం మానవుడు చేస్తున్నటువంటి కర్మలు. మరి ఏదైనా మనం కర్మ చెయ్యాలి అంటే అది చెయ్యాలనేటువంటి ఫస్ట్ సంకల్పం మన మనసులోకి వస్తుంది. అది చెయ్యాలా వద్దా అని మనం బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకుంటాం. తర్వాతే ఆ కర్మను మనం చేసేస్తూ ఉంటాం. మన యొక్క కర్మల ప్రభావమే మనకి సంస్కారంగా తయారవుతుంది. భ్రష్ట కర్మలను చెయ్యకూడదు అనేది ఈరోజు ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి భ్రష్టమైన కర్మలు చేశాడనుకోండి, ఒక్కసారి దొంగతనం చేశాడు లేదా ఎవరినైనా హత్య చేశాడనుకోండి, అలా దొంగతనం చేసి వారు హత్య చేసి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉన్నా, శిక్షలు అనుభవిస్తున్నా, అందరి మనసులో వారి గురించి ప్రింట్ అయిపోతుంది ఇంప్రెషన్. ఆ వ్యక్తి ఒక పెద్ద దొంగ. ఏం దొంగతనం చేశాడు? భ్రష్ట కర్మ చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈరోజు చర్చించుకుందాము. మనం నిత్యం శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, ఏ ఆధారంతో మంచి స్థానంలో మన యొక్క జీవితము ఉండగలుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాము. దేవతలు, రాక్షసులు రెండు రకాలుగా మనం వింటూ ఉంటాం. అవునా? దేవతలు అనగానే ప్రతి ఒక్కరు మీ రెండు చేతులు ఎత్తే నమస్కరిస్తాం. దేవతలు కూడా కర్మలే చేస్తారు, రాక్షసులు కూడా కర్మలు చేస్తారు. దేవతలు చేసి కర్మల్లో ఏం లేదు, ఇతరులకు హాని కలిగించాలి, ఇతరులకు దుఃఖం కలిగించాలి, పక్కవారు లాస్ కావాలి అనేటువంటి ఈర్ష్య, ద్వేషంతో నిండినటువంటి తప్పు ఆలోచనలతో కర్మలు వారు చెయ్యరు. కాబట్టి వారిని మనం దేవత అని పిలుస్తాం. కానీ రాక్షసుడు చేసే ప్రతి కర్మ వారు సంతోషంగా ఉండరు, ఇతరులను కూడా సంతోషంగా ఉండనివ్వరు. అలాంటి కర్మలే వారు చేస్తారు. కాబట్టి వారు చేసే ప్రతి కర్మతో ఎదుటి ఆత్మకి దుఃఖము, అశాంతి మాత్రమే కలుగుతూ ఉంటుంది. వాటిని మనం భ్రష్ట కర్మలు అని అంటూ ఉంటాం. అయితే ఒకసారి దేవతలను, రాక్షసులను ఒక విందు సభకి పిలవడం జరిగింది. ఆ విందు సభకి దేవతలను, రాక్షసులను పిలిచి వారికి భోజనం పెట్టారనమాట. భోజనం మధ్యలో ఉంది. ఒకవైపు దేవతలు కూర్చున్నారు, ఇంకొక వైపు రాక్షసులు కూర్చొని ఉన్నారు. అయితే భోజనం తినేటువంటి పద్ధతిలో ఒక రూల్ పెట్టారనమాట.
భోజనం తినేటువంటి పద్ధతి ఏంటంటే, అలా మామూలుగా చూడండి, ఎవరైనా భోజనం చేయాలంటే ఇలా కలుపుకొని మనం ఇలా చేతితో తింటాం కదా, అదే సిస్టమ్ కదండి ప్రతి ఒక్కరిని చేసేది. అయితే ఈ విందు భోజనం యొక్క సిస్టమ్ ఏంటంటే, చేతులు పైకి ఎత్తకుండా తినాలి. ఓకే, ఇట్లా ఇలా కట్టేశారనమాట. ఇలా 2 చేతులు కట్టేసి వారిని భోజనం తినమన్నారు. సేమ్ సిస్టమ్ దేవతల ముందు పెట్టారు, సేమ్ సిస్టమ్ రాక్షసుల ముందు కూడా పెట్టారు. రాక్షసులకి ఆ రుచికరమైనటువంటి భోజనం యొక్క మసాలా వాసన చూడగానే తొందరగా తినేయాలి తినేయాలి తినేయాలని ఆతృతతో వారు రాక్షసులను అలా తలతో కొట్టుకొని మధ్యలో పెట్టిన భోజనాన్ని స్పాయిల్ చేశారు. సేమ్ భోజనం దేవతల ముందు కూడా ఉంది. 2 చేతులు ఇలా కట్టేయబడి ఉన్నాయి, పైకి ఎత్తలేకపోతున్నారు దేవతలు కూడా. అయితే దేవతలు ఏం చేశారంటే, ఆ దేవత ఎదురుగా కూర్చున్న దేవతకి పైకి ఎత్తకుండా ముంగట కూర్చున్న దేవతకి అలా తినిపించారు. ముందున్న దేవతకి ఈ దేవత తినిపించింది, ఈ దేవత ముందున్న దేవతకి తినిపించింది. పైకి ఎత్తలేకపోయారు కానీ ఇలా పెట్టగలిగారన్నమాట. అదే భోజనంని దేవతలు అటువైపు ఉన్న దేవత ఇటువైపు ఉన్న దేవత సంపూర్ణమైన భోజనంని తిని ఏదైతే విందు భోజనం వారికి పెట్టారో భోజనం యొక్క ఆనందాన్ని వారు అనుభవం చేయగలిగారు. ఇది మన ప్రాక్టికల్ జీవితంలో మనం చేస్తున్న అనేక రకాల కర్మలు. కొందరు ఎలాంటి కర్మలు చేస్తారు అంటే, దానివల్ల వారికి ఏమీ ఉపయోగం ఉండదు, ఏమీ లాభం ఉండదు, దుఃఖం కలిగించేటువంటి భ్రష్ట కర్మలే చేస్తూ ఉంటారు. దాంతో మీకు ఏమైనా ఆనందం దొరికిందా అంటే ఏమీ లేదు. పోనీ ఏమైనా ఉత్సాహం మీలో కలిగిందా అంటే అది లేదు. ఇది భోజనం విషయంలో కూడా అవుతుంది, మనం నిత్యం చేస్తున్నటువంటి కర్మల విషయంలో కూడా అవుతూ ఉంటుంది. ఓకే, భ్రష్ట కర్మలు చేసి 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 ఆత్మ తన యొక్క స్థానాన్ని ఉన్నత స్థానంలో వెళ్ళలేకపోతూ ఉంటారు. ఒక్కసారి దొంగతనం చేసినా, ఒక్కసారి ఎవరినైనా కొట్టినా, లేదా ఎవరినైనా ఇన్సల్ట్ చేసినా, మనం చేస్తున్నటువంటి కర్మల వలన ఎదుటాత్మ లైఫ్ స్పాయిల్ అయినా ఆ భ్రష్ట కర్మల ప్రభావం మనల్ని క్షమించుకోలేకపోతూ ఉంటాం. అది రిమార్క్గానే ఉంటుందండి. చాలాసార్లు వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా మంచి మాట్లాడలేకపోతూ ఉంటాం. కారణం ఏంటి? వారు చేసినటువంటి కర్మలే. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవడానికి స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు మీ ప్రయత్నం చేద్దాము. మంచి శ్రేష్టమైనటువంటి ఉత్తమ కర్మలే చేద్దాము. భ్రష్ట కర్మలు చేస్తూ మనుషుల మనసులో, భగవంతుని మనసులో మన యొక్క స్థానాన్ని పోగొట్టుకోవద్దండి. మనం ఎగ్జాంపుల్ చూడండి, దేవతల కర్మల నుంచి, రాక్షసుల కర్మల నుండి ఒక చిన్న ఉదాహరణతో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మనం ఎంత సుఖంగా ఉండాలనుకుంటామో ఖచ్చితంగా ఎదుటాత్మ అదే సుఖంగా ఉండాలనుకుంటారు. ఏ గౌరవం నాకు కావాలో ఖచ్చితంగా ఎదుటాత్మ కూడా అదే గౌరవం రావాలి. అవునా? అది మనం ఆలోచించినప్పుడు మన ఎదుట ఆత్మకు ఏం పంచుతాం? ఏది నాకు కావాలో అదే ఎదుట ఆత్మకు పంచుతాం. నా దగ్గర ఏం తక్కువ ఉందో అదే మనం ఇప్పటి నుండి అందరికీ ఇవ్వడం నేర్చుకుందాం. నా సంతోషం తక్కువ ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి సంతోషాన్ని పంచుతూ పోండి. పంచగా నా దగ్గర ఏది తక్కువ ఉందో అది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. మనం అందరి గురించి మంచి కోరుతూ మంచి కర్మలే చేస్తూ ఉన్నామనుకోండి, రిజల్ట్లో మనం చాలా హాయిగా ఉంటాం, హ్యాపీగా ఉండగలుగుతాం. ఏది పంచితే అది మన దగ్గరికి వస్తుంది, ఏది ఇస్తామో అది మనకి వస్తుంది. ఇది కర్మల సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరిని స్టార్ట్ చేద్దాము. మరి ఆ విధమైనటువంటి కర్మలు చేయాలనేదే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు కర్మల యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు క్షణిక ఆవేశంతో
మనం చేస్తున్న భ్రష్ట కర్మల వలన కూడా ఎన్నోసార్లు మనల్ని మనమే క్షమించుకోలేకపోతూ ఉంటాం. చాలాసార్లు చూడండి, మనకి క్రోధం వస్తుంటుంది, ఆవేశంలో వస్తూ ఉంటుంది. అలా కోపము ఆవేశం వచ్చినప్పుడు మనం స్టెప్ వేసే ముందు ఆలోచించి చేయడం మంచి అలవాటండి. ఒక్కవేళ మనం భ్రష్టకర్మ చేసేసామనుకోండి, దాన్ని ఏం చేయలేకపోతూ ఉంటాం. అందుకే అంటుంటారు, అకర్మలు వికర్మలు శ్రేష్ఠ కర్మలు. విషయ వికారాలకి లోనై మనం చేసేటువంటి ప్రతి కర్మ దాని వికర్మ అని అంటారు. ఓకే, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు మనం చేస్తున్న కర్మలు వచ్చినప్పుడు వాటిని పాపకర్మ వికర్మ అని అంటారు. ఆ వికర్మలు చేసే ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్ముడి దగ్గర మంచి స్థానం పొందలేకపోతూ ఉంటుంది. పరమాత్మ దగ్గర వారి ప్లేస్ ఏంటండి? చిన్న ప్లేస్, డౌన్ అయిపోతారు. అందుకే చాలామంది భక్తులు ఏం చేస్తుంటారంటే ఆ చెంపలు వేసుకుంటూ ఉంటారు, ముక్కు రాసుకుంటూ ఉంటారు. అవునా? చెంపలేసి ముక్కు రాసుకొని ఏం చెప్తారు? హే భగవంతుడా, ఐఎమ్ సారీ, నా అంత పాపాత్ముడు, నా అంత నీచుడు ఎవరూ లేరు అంటారు. ఎందుకు అలా భగవంతుడు ముందెళ్ళి వేడుకొని ప్రార్థిస్తున్నాడు? తనకు తెలుసో తెలియకో తన జీవిత కాలంలో తను చేసిన కర్మలే తను చేసినటువంటి తప్పుడు కర్మల వలన ఇప్పటికీ కూడా భగవంతుడి ముందు తను ఏం చేస్తూ ఉన్నాడు? తల దించుకుంటూ ఉన్నాడు. తను చేసిన తప్పు వలన గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. కాబట్టి కర్మల యొక్క గుహ్యగతిని తెలుసుకునే ఆత్మ ఎప్పుడు కూడా ఎదుటి ఆత్మకు దుఃఖం కలిగించే ఏ తప్పుడు కర్మ చెయ్యదు. కొన్నిసార్లు అడగొచ్చు, నేను చేస్తుంది మీకు కనిపిస్తుంది, కానీ వారు నాకు చేస్తుంది ఏం కనిపించట్లేదు కదా అని. వారు చేస్తే చెయ్యనివ్వండి, వారు చేస్తే అది వారి కర్మలు వారితోటే ఉంటాయి. కానీ నేను భ్రష్ట కర్మ చేస్తే దాన్ని సరిచేసుకోవడానికి సమయం పడుతుంది అనేటువంటి సిద్ధాంతం ప్రతిరోజు పరమాత్మ మనకు నేర్పిస్తూ ఉంటాడనమాట. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మికత ఏంటి? శ్రేష్ఠ కర్మలు మాత్రమే చెయ్యండి, దుఃఖం కలిగించేటువంటి భ్రష్ట కర్మలు చెయ్యకండి. కలియుగంలో మనం చూస్తున్నాం, ఒక ఫీల్డ్ అనేది కాదు, ఒక ఏజ్ అనేది కాదు, వారితో ఎలాంటి భ్రష్ట కర్మలు చేపిచ్చిస్తారంటే వాళ్ళు అలా క్రోధం పెరగడానికి, ఆవేశం పెరగడానికి, అలాంటి కొందరికి అలాంటి డ్రగ్స్ ఇచ్చి, అలాంటి అశుద్ధమైన భోజనం పెట్టి తప్పుడు కర్మలు వారితో చేయిస్తూ వారి లైఫ్ని స్పాయిల్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా మనకు చెప్పారు, మీరు ఇవన్నీ చెయ్యండి వేస్ట్ కర్మలు అని. చేసే ముందు కొద్దో గొప్ప ఆలోచించడం ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది కర్మ చేస్తే ఇది మంచా చెడా, రాంగా రైటా, ఇది నేను చేస్తే నాకేమైనా లాభం దొరుకుతుందా అనేది ప్రతి ఒక్కరిని ఆలోచిస్తూ చేస్తే, లేదా అర్థం కాకపోతే పక్క వారితో సలహా తీసుకొని చేస్తే చాలాసార్లు పాప కర్మల నుండి, వికర్మలు భ్రష్ట కర్మల నుండి మనం సేఫ్గా ఉండవచ్చు. మనకు ఎక్కడి నుండి ఈ ప్రేరణ వస్తుంది అంటే చెడు సహవాసంలో పడేటువంటి ఆత్మ, వారితో కొన్నాళ్ళు మనం తిరిగామనుకోండి, ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి, వారితో తిరిగి వారితో ఉండి మనకు కూడా సేమ్ తప్పుడు మనుషులు చేస్తున్నటువంటి కర్మలు మాత్రమే చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. దీన్ని అంటారు సహవాస దోషంతో స్వయాన్ని కాపాడుకోండి. మంచి సహవాసం ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన చేసేటువంటి ఒక జ్ఞాని, ఒక యోగి ఆత్మల యొక్క సహవాసంలో నిత్యం ఉండేటువంటి ఆత్మ వారు భ్రష్ట కర్మలు చెయ్యరు, భ్రష్ట కర్మలు చెయ్యనివ్వరు. ఓకే, మంచి సహవాసంలో మనం ఉండాలి అంటే, మంచి సాంగత్యంలో ఉండాలి అంటే ఖచ్చితంగా కొద్దో గొప్ప సమయాన్ని మనం
పరమాత్ముడి యొక్క సత్సంగంలో ఉండడానికి, రావడానికి, గొప్ప ప్రవచనాలు వినడానికి టైం తీద్దాం. ఏది ఏమైనా మంచి సహవాసంలో ఉంటూ ఏ ఆత్మ అయితే గుడ్ ప్రవచనాలు వినడానికి టైం తీస్తారు, ఉన్నతమైన కర్మలే చేస్తారు, వారి సంకల్పాలు కూడా గొప్పగా మారుతూ ఉంటాయి. సో ఇవి 2 డిసిప్లిన్స్ ప్రతి ఒక్క ఆశ్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉంటారు. మా ఆశ్రమాలలో ఏది ఏమైనా ప్రతిరోజు పరమాత్మ మహావాక్యాలు మాత్రమే వింటారు. ఈ రోజంతా నేను ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చెయ్యకూడదు, వీటిని ఈరోజు నేను విన్న ప్రవచనం నుండి ఆచరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆచరణలు ఏవి అని మేము ప్రతి ఒక్కరిమి నియమం తప్పకుండా వింటామండి. అదే వింటాము, వాటిని మేము ఆచరిస్తాం. దాన్ని అంటారు ఆచరణ చేయడము. మనం ఆచరణ ఏం చెయ్యాలనేది నేర్చుకునేది కూడా మంచి సాంగత్యంలో ఉన్నప్పుడు. మరి మంచి సాంగత్యంలో ఉంటూ మంచి సహవాసంలో ఉండేటువంటి ఆత్మ పొరపాటున కూడా భ్రష్ట కర్మలు, వికర్మలు చెయ్యదు. క్రోధంలో వస్తూ, ఆవేశంలో వస్తూ, అహంకారంలో వస్తూ చేసేటువంటి భ్రష్ట కర్మల నుండి ఒక యోగి ఆత్మ సహవాసమే మిమ్మల్ని బయటకు తీసుకురాగలుగుతుంది. సో మనం శ్రేష్ఠ కర్మలే చేద్దాము, ఇతరులతో కూడా శ్రేష్ఠ కర్మలే చేద్దాం. ఇవి 2 మన వల్ల కావాలి అంటే మనం ఆచరించాల్సింది 2 విషయాలని మనం తెలుసుకున్నాము. ముందుగా మంచి సాంగత్యంలో ఉందాం, చెడు ఆత్మల సహవాసంతో దూరంగా ఉందాం. ఓకే, మంచి సాంగత్యంలో ఉండండి. డైలీ సత్సాంగత్యంలో సమయాన్ని కేటాయిద్దాం. సత్సాంగత్యంలో సమయాన్ని కేటాయిస్తూ ఇవి 2 ఆచరణలు మనం చేస్తే ఖచ్చితంగా మనం చేస్తున్న ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మలు మాత్రమే అవుతాయి. కాబట్టి మనం ఇంకా ఏం చేస్తున్నాము, రోజు ఏం ఆచరించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ని వింటున్నాం, రిపీట్ చేస్తున్నాం, రాసుకుంటున్నాం. పదే 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 మనకి గుర్తు చేయిస్తూ ఉంటుంది. మీరు విన్నారు, రాసుకున్నారు, ఇతరులకు చెప్పారు. ఏ రాంగ్ చేయొద్దు, ఏ రాంగ్ నేను చెయ్యొద్దు, ఏ రాంగ్ చెయ్యనీయకూడదు. ఒకవేళ మీరు రాంగ్ చెయ్యబోతుంటే మీరు విన్నటువంటి మంచి మహావాక్యం, మంచి సాంగత్యం వల్ల మీకు ఆ మహావాక్యం ఏదైతే దొరికిందో మీ మనస్సుకి, ఖచ్చితంగా మీ మనసు మీ జవాబు చెప్తుంది. మీరు చేస్తున్న కర్మ రాంగ్ కర్మ, ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ. సో ఈరోజు ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తుంది ఇదేనండి. కర్మల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క సందేశం ఏంటి, ఆదేశం ఏంటి అనేటువంటి ఒక మెసేజ్, గుడ్ మెసేజ్ ప్రతి ఒక్కరిని మనం తీసుకుందాం. ఈ యొక్క డిసిప్లిన్ ప్రతి ఒక్కరూ మా ఆశ్రమంలో పాటిస్తున్నామండి. మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు. ఈరోజు నేను ఒక పని చేయకూడదు, ఏది ఏమైనా మీ మనసుకి మీరు హోంవర్క్ చెప్పండి. ఈరోజంతా ఎవ్వరు కలిసినా కానీ నేను మాత్రం ఆవేశంలో రాను. ఈరోజంతా ఎవ్వరు నాకు కలిసినా నేను అబద్ధాలు మాట్లాడను, దొంగతనం చేయను. అలా ఒక 2-3 సార్లైనా మన మనసుకి శ్రేష్ఠ సంకల్పాన్ని ఇవ్వడం ఒక మంచి పద్ధతి అండి. మన మనసుకి మనం రోజు భోజనం పెట్టాలి. ఓకే, మనసుకి ఏం భోజనం పెట్టాలంటే శ్రేష్ఠ సంకల్పాలని భోజనం. ఇది మేమందరం పాటిస్తామన్నమాట. మనలో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే ఒక 108 టైమ్స్, ఒకవేళ 100 టైమ్స్ ఆ యొక్క మంచి డిసిప్లిన్తో కూడినటువంటి ఒక గుడ్ థాట్, దాన్ని స్వమానం అని అంటారు. దాన్ని రాయటంతో, దాన్ని రిపీట్ చేసుకోవటంతో మన యొక్క సంకల్పాలు శ్రేష్టంగా ఉంటాయి, మన దృష్టి కూడా శ్రేష్టం అవుతుంది, మన యొక్క కర్మలు కూడా అంతే శ్రేష్టంగా అవుతాయి. అలా భ్రష్ట కర్మల నుండి మనం ఈజీగా బయటకి రావచ్చు. అయిపోయినాయి అనుకోండి, చేసేసారు ఇదివరకు, వాటిని ఏం చేయాలి? ఎప్పుడో యంగ్గా ఉన్నప్పుడు, ఎప్పుడో చిన్న వయసులోనో
ఆ తప్పులు అయిపోయి దాన్ని ఏం చేయాలని కూడా మనలో కొంతమందికి థాట్ వస్తూ ఉంటుంది. జీవితకాలంలో తెలుసో తెలియకో ఎప్పుడో జరిగిపోయింది ఆ యొక్క తప్పుడు కర్మలను ఇంకొకసారి రిపీట్ కానివ్వకండి. మా బ్రహ్మకుమారి సంస్థలో మా యొక్క సీనియర్ మహారథి, వారిని మేము మమ్మ అని పిలుస్తాము. వారు మాకు శిక్షణలో ఇదే నేర్పించేవారు. చేసిన పొరపాటు ఇంకొకసారి చేయడం, లేదా చేసిన తప్పును పదే పదే మనసులో గుర్తు తెచ్చుకోవడము అంటే అర్థము ఒక్క మరక పైన పదే పదే మళ్ళీ మరక వేయడమే. అటెన్షన్లో ఉండండి అనేటువంటి ఒక మంచి పద్ధతి మా మాతేశ్వరి జగదంబ సరస్వతి గారు వారి యొక్క ఉపన్యాసాలలో అందరికీ నేర్పించారనమాట. వారి నేర్పించినటువంటి యొక్క డిసిప్లిన్ని ప్రతి ఒక్కరు మేము ఫాలో అవుతూ ఉన్నాం. ఇది ఒక మంచి ఆచరణ అండి. మన యొక్క కర్మల్ని శ్రేష్టంగా మార్చుకోవడానికి, ఉన్నతమైనటువంటి స్థానంలోకి పరమాత్ముడి దగ్గర సమీపంలో చేరుకోవడానికి, ప్రతి ఒక్కరి ఆత్మల నుండి ఆశీర్వాదాలు తీసుకోవడానికి, గొప్ప కర్మలు చేయడానికి ప్రేరణ మనం తీసుకోవాల్సినటువంటి స్థానమే ఇలాంటి గొప్ప పవిత్రమైనటువంటి మా యొక్క ఆశ్రమాలలో. మీరు ప్రతిరోజు రండి, మా యొక్క ఆశ్రమానికి నిశ్చయండి. ఇక్కడ వినిపించేటువంటి ప్రతి ఒక్క ప్రవచనం వినడానికి ఇష్టపడండి. సో ఈరోజు ఎపిసోడ్లో మనం నేర్చుకున్న అంశం ఏంటండి? నిత్యం శ్రేష్ఠ కర్మలే చెయ్యండి, భ్రష్ట కర్మలు చెయ్యకండి, కర్మ భ్రష్టులుగా అవ్వకండి. మరి కర్మ భ్రష్టులుగా, ధర్మ భ్రష్టులుగా అయినటువంటి ఆత్మల యొక్క చరిత్ర ఎప్పుడు కూడా శ్రేష్టంగా రాయబడి లేదు. సో రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలను మనం చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.